చెప్పండి, ఆలోచించండి. 82 లక్షల జీవరాశుల కంటే అపారమైన జ్ఞానం గలవాడు మనుషుడు. దేవుడి స్వరూపం పుట్టినవాడు మనుషుడు. దేవుని కొన్నవాడు మనిషి. ఇలాంటి మనుషుడికి మరో బ్రతుకు లేదంటారా? ఆలోచించండి. చింత పెడితే మరో బ్రతుకు ఉంది, విత్తనం చేస్తే మరో బ్రతుకు ఉంది. అలాంటప్పుడు మనుషుడికి మరో బ్రతుకు లేదా? మరో బ్రతుకు ఉంది. మనుషుడికి మరో బ్రతుకు ఉంది. ప్రేమను దేవుని పెట్టారా? ఆ బ్రతుకే పరలోకం. పరలోకంలో ఆకలి, దప్పిగా, దాహం ఉండదు. అలాంటి లోకాన్ని మనం ప్రయాణం చేయాలంటే అనంత కోటి సంవత్సరాలు మరణం లేని ఆ లోకంలో మనం ఉండాలి. తరగని అందం ఉంటుంది, తరగని యవ్వనం ఉంటుంది. ఆకలి, దప్పిక లేని మహాలోకంలో కన్నెత్తని దేవుడితో ఉండాలంటే ఆ దేవుడు కొన్ని షరతులు పెట్టాడు ఈ లోకంలో. అవేం చెప్పినా, అమ్మాయిల దగ్గరికి వెళ్ళకూడదు, దొంగతనాలు చేయకూడదు, నరహత్యలు చేయకూడదు, తాగకూడదు, బాధ చుక్కలు తాకూడదు.